వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బిందు మాధవ్ గారు. సో, ఈ బిందు మాధవి గారి గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో, బిందు మాధవ్ గారు ఏం చేస్తున్నారని. సో, జనరల్‌గా బిందు మాధవ్ గారి గురించి చెప్పే ముందు నిజంగా అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన వ్యక్తి. అండ్ కష్టపడి కష్టం వృధా అయిందంటారు తెలుసా మీకు? సో, మనం కష్టపడిందంతా కూడా అరే! వృధా అయిపోయింది. బూడిదలు పోసిన పన్నీర్ అయిపోయిందని అంటారు. సో, అలాగే బిందు మాధవి విషయంలో కూడా కష్టం అంతా వృధా అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఈ 9 సీజన్స్ కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేసేదేంటంటే లేడీ విన్నర్. లేడీ విన్నర్ అవ్వాలనే చాలామంది వెయిట్ చేస్తుంటే ఓటీటీలో వచ్చింది 6 బిగ్ బాస్ 6 అది తర్వాత ఓటీటీ వచ్చిందనమాట. ఆ ఓటీటీకి ఆవిడ ఎళ్ళడం వల్ల ఆ ఓటీటీ అంత బజ్ రాలేదు. అంత అంటే ఫస్ట్ అంతా ఏం చేశారంటే హాట్‌స్టార్‌లో అది రిలీజ్ అవ్వడం వల్ల హాట్‌స్టార్‌కి అంతగా సబ్‌స్క్రిప్షన్ చూసుకొని చాలామంది చూడలేదనమాట. దాని తర్వాత లాస్ట్‌లో చూసుకుంటే మనకి మా టీవీకి ఇవ్వడం జరిగింది. బట్ అప్పటికే బజ్ అంతా పోయిందనమాట. అంతగా క్లిక్ అవ్వలేదు షో చూసుకుంటే. అంటే ఆ సీజన్ చూసుకుంటే. దెన్ ఓటీటీకెళ్ళిన వాళ్ళందరూ కూడా నాకు తెలిసి చాలా వరకు సఫర్ అయ్యారు. ఆ సీజన్‌లో విన్నర్ అయిందనమాట అది. అందరూ గూడా 2 తెలుగు రాష్ట్రాలు బిగ్ బాస్‌ని ఎంతగా ప్రేమిస్తారో తెలుసు. అదే టైంలో బిగ్ బాస్ విన్నర్, లేడీ విన్నర్ కావాలని ఎవ్రి సీజన్, ప్రతి సీజన్ గూడా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు లేడీ విన్నర్ కావాలి. లాస్ట్ సీజన్ తనుజ అవుతదని ధూమ్ ధామ్ అన్నారు. బట్ ఆ టైంలో తనుజ కన్నా కళ్యాణ్ పడాల గ్రాఫ్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల సో తనుజ అవ్వలేదు. కానీ 9 సంవత్సరాలు అంటే 9 సీజన్స్‌లో కూడా అవ్వంది ఒక్క ఓటీటీలో బిందు మాధవ్ గారు అయ్యారు. నిజంగా అది పెద్ద రికార్డ్. కాకపోతే ఆ రికార్డ్‌కి అంత గౌరవం దక్కలేదనమాట. ఎందుకంటే పెద్దగా ఎవరు చూడలేదు కాబట్టి దానికంత రాలేదు. అది ఆ విషయంలో బిందు మాధవి గారు చాలా అంటే చాలా అన్‌లక్కీ అని చెప్పుకోవచ్చు. బట్ ఆవిడ గూడా అంటే ఒక లేడీ విన్నర్ అయింది. సో, దాన్ని 2 తెలుగు రాష్ట్రాలు టాప్‌గా చేస్తారనమాట సెలబ్రేషన్. బట్ అంత క్రేజ్ ఉండే బిగ్ బాస్‌ని, లేడీ విన్నర్‌ని మనం నిజంగా అసలు విన్నర్ అయ్యున్నారా? లేదు అనేటట్లు అయిపోయిందనమాట. అంటే కనిపించినట్టు అయిపోయింది ఆ సీజన్ మొత్తం. సో, అందుకు ఆ అన్‌లక్కీ అని చెప్తున్నా. సో, బిందుమాధవ్ గారు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? సో, బిగ్ బాస్‌కి ముందు ఆవిడ చాలా చాలా సినిమాలు చేశారు. మంచిగా ఆహ్, మంచి క్యూట్‌గా అనిపించింది ఆ అమ్మాయి. సో, బిగ్ బాస్‌లో గూడా తను క్యూట్ మాటలతో చాలామందికి చూసే కొంతమందికైతే చాలా అనిపించింది. ఎందుకంటే చాలామంది కనెక్ట్ అయితేనే విన్నర్ అవుతారు. బిగ్ బాస్ తర్వాత గూడా ఆవిడ ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కువగా లేరనమాట. సో, జనరల్‌గా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ప్రతీది అప్డేట్ గూడా సోషల్ మీడియాలో ఉంటరు. ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు అప్డేట్‌లు ఇస్తూ ఉంటారు. బట్ ఈవిడ ఎక్కడ అప్డేట్ ఇవ్వలేదనమాట. అలా కంటిన్యూ అవుతుంది. బట్ లాస్ట్ సీజన్‌లో అగ్ని పరీక్షకి దించారు బిగ్ బాస్‌లో. నిజంగా మా టీవీ వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయికి సక్సెస్ వచ్చింది. కానీ ఆ సక్సెస్ వల్ల తనకంత పేరు గాని, గౌరవం గాని, మనీ గాని ఏది పెద్దగా అంత రాలేదు. సో, అలాంటి విన్నర్ అయిన అమ్మాయిని బిగ్ బాస్ అగ్ని పరీక్షకి తీసుకొచ్చారబ్బా! ఆ సీజను అగ్ని పరీక్ష సీజనే దుమ్ములేసిపోయిందనమాట. మీ అందరికీ తెలుసు. సో, అగ్ని పరీక్షలో బిందు మాధవి గారు వన్ ఆఫ్ ద కీ రోల్ ఉండారనమాట. బిందు మాధవి గారు కావచ్చు, అభిజిత్ కావచ్చు, అంటే వీళ్ళ ముగ్గురు వల్ల అద్భుతంగా రన్ అయింది షో. టీఆర్‌పీ మాత్రం దుమ్ములేసింది. బిగ్ బాస్ షోకి కొత్త అధ్యాయాన్ని తీసుకొచ్చినారనమాట ఈ అగ్ని పరీక్ష ద్వారా. సో, జడ్జెస్ అంటే జనరల్‌గా కామనర్‌లను తీసుకొనొస్తున్నప్పుడు జడ్జెస్ ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉండాలి. సో, మనం అనుకున్నాం ఒక సెలబ్రిటీని తీసుకొస్తారేమో అంటే పెద్ద హీరోలనో, లేకపోతే ఒక హీరోయిన్‌నో, లేకపోతే పెద్ద ఓల్డ్ యాక్టర్‌ని అంటే ఒక 20, 30 సినిమాలు చేసిన వాళ్ళని తీసుకొస్తారేమో, పెడతారేమో అనుకున్నాం. కానీ బిగ్ బాస్‌లో విన్నర్ అయ్యి, బిగ్ బాస్ నుండి గెలుచుకున్న వాళ్ళని బిగ్ బాస్‌లో అంటే ప్రజల మనసు గెలుచుకున్న వాళ్ళని తీసుకొనొచ్చారనమాట. సో, అలా తీసుకొచ్చారు కాబట్టి ఆ షో అంత అద్భుతంగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసే విధానం ఎంత రఫ్‌గా ఉన్న వాళ్ళకైనా సరే, ఈ రఫ్‌నెస్ ఎంతవరకు ఉంటదో చూద్దాం అని ఒక ఛాన్స్ ఇచ్చేవాళ్ళనమాట. బిందు మాధవ్ గారు ఒక ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. అభిజిత్ గారు ఒక ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు. సో, ఇలా కొంతమంది ఇవ్వడం వల్ల అందులో నుండొచ్చిన వ్యక్తులు కళ్యాణ్ పడాల కావచ్చు, డెమాన్ పవన్ కావచ్చు చాలామంది అంటే వెళ్ళిన 5, 6 మెంబర్స్ కూడా ఒక మంచి క్రేజ్ వచ్చింది వాళ్ళకి. సో, మరి విన్నరే అంటే చూసుకోండి కామనర్‌లుగా వెళ్ళి టోర్నీ విన్నర్. ట్రోఫీ కొట్టుకొని వచ్చారనమాట. అండ్ థర్డ్ ప్లేస్‌లో డిమాండ్ పవన్. సో, అంటే వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు కోల్పోలేదు. సో, వాళ్ళు పెట్టుకున్న నమ్మకం వీళ్ళు వర్తబుల్ అనుకునే ఎళ్ళిన కంటెస్టెంట్స్ సూపర్‌గా అంటే సూపర్‌గా ఆడారు, వచ్చారు. అండ్ బిందు మాధవ్ గారు ఈ గ్యాప్‌లో ఒక సినిమా గూడా చేశారు. శివాజీ గారితో.
సో, ఆ సినిమా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఎందుకంటే 'దండోర' అనే మూవీ అంటే అలాంటి క్యారెక్టర్ ఎంచుకోవాలంటే గట్స్ ఉండాలి. సో, నిజంగా ఆవిడ 'దండోర' మూవీ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చాలా బ్యూటిఫుల్ మూవీ అది. ఎందుకంటే అసలు ఆ 'దండోర' మూవీలో బిందు మాధవ్ గారిని చూస్తున్నంత సేపు కూడా అరే! ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నారా? ఎంత బాగా చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్‌లు కొంతమంది చేయాలంటే ఆలోచిస్తారు. సో, ఒకటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఆలోచిస్తారు. లేదంటే ఫ్యామిలీ సైడ్ నుండి కూడా ఆలోచిస్తారు. ఎలాంటిది కాకుండా ఇది నేను ఆర్టిస్ట్‌ని ఇలాంటి క్యారెక్టర్ చేస్తే కదా నాకు అంటే నేనంటే ఏంటో తెలుస్తుందనేసి అనుకున్నారు. అలాంటి క్యారెక్టర్ చేశారు. అద్భుతంగా అనిపించింది ఆ క్యారెక్టరు. సో, అలాంటి క్యారెక్టర్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. దాని తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారనమాట. ఇంక రిలీజ్‌కైతే కొన్ని దగ్గరలో ఉన్నాయి. సో, ఆవిడ ఎక్కడ గ్యాప్ తీసుకోలేదనమాట. ప్రతి ఒక్కరు గ్యాప్ వచ్చింది. 'బిగ్ బాస్' తర్వాత ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఆవిడ గ్యాప్ ఎక్కడా తీసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. బట్ సెలెక్టెడ్‌గా ఫిల్మ్ చేస్తున్నారనమాట. సో, అంటే 'బిగ్ బాస్‌కి' లేడీ విన్నర్ అయ్యింది. తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ కావచ్చు. ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో నా మీద నమ్ముకున్న ఈ అమ్మాయి ఇలా ఉంటది. ఈ ట్రెడిషనల్‌గా ఉంటది. ఇలాంటి క్యారెక్టర్‌లు చేస్తదని నమ్ముకున్నారు కాబట్టి తను యాక్టింగ్ చూపించుకునే క్యారెక్టర్‌లే చేసుకుంటూ వెళ్తుందనమాట. సో, నిజంగా 'బిందు మాధవి' గారు సూపర్ అంటే సూపర్‌గా వెళ్తున్నారు. అండ్ 'బిగ్ బాస్' 'అగ్నిపరీక్ష 2' కూడా వస్తుంది. ఐ హోప్ వీళ్ళతోనే మళ్ళీ రన్ అవుద్దనుకుంటున్నా. వన్స్ వీళ్ళతోనే రన్ అయితే అది కూడా 'అగ్నిపరీక్ష 2' కూడా సీజన్ 2 అల్టిమేట్‌గా హిట్ అయిపోద్ది. సో, నాకనిపించింది, నాకు తెలిసింది నేను చెప్పా. సో, నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, నేను తెలుసుకుంది కావచ్చు మీతో షేర్ చేశా. ఇంకా ఎవరైనా కంటెస్టెంట్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.